అధ్యాయం 5వ వచనాన్ని ప్రతి ఒక్కరు కూడా వాక్య గ్రంథాలు తెరుద్దాం. 20వ అధ్యాయం 5వ వచనాన్ని, యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారితో చెప్పిరి. అప్పుడు ఆయన చదవండి. చాలండి. ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, మరి ఒక సమయంలో మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ అంటూ ఉన్నారు, యేసు పిల్లలారా భోజనం మీ యొద్ద ఏమైనా ఉన్నదా కదా. యేసు ప్రభుల వారు అంటూ ఉన్నారు, పిల్లలారా భోజనం మీ యొద్ద ఏమైనా ఉన్నదా కదా. ఏమైనా ఉన్నదని వారు అడుగుతున్నారు, శిష్యులు అడుగుతున్నారు. ఆయన అంటూ ఉన్నారు లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన దోణికుడు ప్రక్కకు వల వేయడు మీకు దొరికినని చెప్పాను. వారు ఎలా కేకలు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయేది. ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభులు వారు చెప్పక ముందు వారు వలలు వేశారు, కానీ ఏ చేపలు కూడా వారికి పడలేదు. మరి ఏ చేపలు కూడా పడలేదు. శిష్యులు అంటూ ఉన్నారు, మరి అక్కడ జీవం కలిగిన యేసు ప్రభులు వారు అక్కడికి వచ్చి ఉన్నారు. అక్కడ యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన మరి సుమి అని పేతురుతో చెప్పినప్పుడు ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసుకుని సముద్రంలో దుమికాను. దారి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో. ఇక్కడ యేసు ప్రభు ప్రేమించిన శిష్యులందరిలో కూడా సీమోను పేతురు అడుగుతూ ఉన్నాడు ఏమనంటే, యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు సీమోను పేతురు అక్కడ వల వేయమన్నప్పుడు యేసు ప్రభు చెప్పినప్పుడు మరి ఆ శిష్యులు అంటూ ఉన్నారు, అయ్యా మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమి ఒక చేప అయినా కూడా మాకు దొరకలేదు. కానీ అక్కడ చెప్పిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభు ఆజ్ఞాపించాడు, మీరు ఇప్పుడు అప్పుడు ప్రక్కన వేయాలి వల వేయడం అని చెప్పినప్పుడు యేసు ప్రభు మాట ఎప్పుడైతే శిష్యులు విన్నారో ఆ వల వేసినప్పుడు విస్తారమైన చేపలు అక్కడ పడ్డాయంట. ఆ వల కూడా లాగలేకపోతున్నారంట. ఆ వల కూడా లాగలేకపోతున్నారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తానంటే, యేసు ప్రభుకున్న గొప్ప మరి ప్రాముఖ్యత ఏంటంటే, దేవుడు విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు కనులారా చూస్తూ ఉన్నాడు. విస్తారముగా వారు చేపలు పట్టినందున వారు వల కూడా పెగలేదని శిష్యులు అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క మాటలు మనం గైకుంటే మరి మొదటి సమూయేలు గ్రంథంలోకి ఒకసారి మనం వెళ్దాం. చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుంటే, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం నుంచి ఇక్కడ ఒక మాటను ఇక్కడ మనం ధ్యానం చేసుకుందాం. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకునేను. అయితే యెహోవా సమూయేలుతో అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు పై రూపాన్ని చూడంట, కానీ దేవుడు ఎవరిని చూస్తాడంటండి? హృదయాంతరంగములను చూస్తాడంట. పై రూపాన్ని దేవుడు చూడంట. మనం ఏ వస్త్రాలు వేసుకున్నామా, ఏ రకంగా మనం వచ్చామా, మన యొక్క ఏ రకంగా ఉన్నామని దేవుడు పై రూపాన్ని చూడడం, కానీ ఆయన హృదయాన్ని చూస్తానని చెప్తూ ఉన్నాడు. అయితే అక్కడ దేవుడు అంటూ ఉన్నాడు ఏమనంటే, సమూయేలుతో అంటూ ఉన్నాడు ఏమని చెప్పిన, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. ప్రభు అయిన యెహోవా సమూయేలుతో అంటూ ఉన్నాడు, అతను ఎవ్వరిని కూడా మీరు లక్ష్య పెట్టవద్దు, ఎందుకంటే మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా. ఇది నేను చెప్పిన మాట కాదు. మనుషులు ప్రేమించేవారిని దేవుడు ప్రేమించడంట. మనుషులు ఎవరినైతే పొగుడుతూ ఉంటారో వారిని దేవుడు ప్రేమించడంట. ఎందుకంటే మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అందుకే చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్క సందర్భాలు వచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించాలంట? దేవుణ్ణే ప్రేమించాలంట.
దేవునికే ఆధిక్యత ఇవ్వాలంట, కుటుంబానికి కాదు. మరి కుటుంబానికి కానీ లోకానికి కాదు. మనం దేనికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. మన బిడ్డలకు కూడా నేర్పవలసింది ఎవరినంటే సృష్టికర్త. ఎవరు ఈ లోకానికి సృష్టికర్త ఎవరంటే దేవుడే. ప్రసంగి భక్తుడు అంటూ ఉన్నాడు, నీ బాల్య దినములందే కదా, నీ బాల్య దినములందే. ఎప్పుడైతే వారు చంటి పిల్లలుగా ఉన్నప్పుడు మనం చెప్తూ ఉంటామో, బాల్య దినాలు ఉన్నప్పుడు చెప్తూ ఉంటామో, ఈరోజు చూడండి సండే స్కూల్లో అనేకమైన వాక్యాలు నేర్చుకుంటూ ఉన్నారు బాల్యం నుంచే. వారు పెద్ద అయినప్పుడు మీరు చూడండి, వారు ఖచ్చితంగా చెప్తారు వారు సృష్టికర్త ఎవరో, వారు దేవుడు ఎవరో, వారు ఏ దేవుని ఆరాధిస్తూ ఉన్నారో, దేవుడు చేసిన అద్భుతాలు ఏంటో, దేవుడు చేసిన కార్యాలు ఏంటో వారన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే బాల్య దినాల నుంచి నేర్చుకుంటున్నారు ఈ రోజుల్లో బిడ్డలందరూ కూడా. కాబట్టి మనకు సృష్టికర్త అయిన దేవుని మనం లక్ష్యం పెట్టాలి. సృష్టికర్త ఎవరు మనకంటే దేవుడే. ఈ సృష్టిని ఆరంభం కాకమునుపే, ఈ సృష్టిని దేవుడు నిర్మించకముందే మనుషుల్ని ఎప్పుడైతే దేవుడు చేశాడో, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి దేవుడు అనేక మందిని ఈరోజు భూమి యావత్ సృష్టి అంతటిని కూడా దేవుడు చేశాడు. ఈరోజు మనం ఆ భూమి మీద నివసిస్తూ ఉన్నామంటే కారణం దేవుడే. ఈరోజు మన భూమి మీద జీవంగలంగా సజీవంగా ఉన్నామంటే కారణం దేవుడే. ఆ దేవత దేవుడే కనుక ఈరోజు మనకి ఈ రకంగా సృష్టిని దయచేయకపోతే, దేవత దేవుడే ఈరోజు చక్కని మరి అనేకమైన భూఫలాలు కానీ, అనేకమైన వృక్షాలు కానీ, అనేకమైన సంపదలను దేవుడు మనకు ఇవ్వకపోతే ఈరోజు మనుషులు ఎవరు కూడా ఈ లోకంలో ఉండేవారు కాదండి. అందుకే అంచుకున్నాడు, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుషులు ప్రేమించేవారిని అందుకే అంచు ఉంటారు కదా, మనుషులను ఎవరిని కూడా మనము ఎక్కువగా లక్ష్య పెట్టకూడదు, దేవుణ్ణే. ఈరోజు ఈ జీవంగల సంఘంలో, ఈ బేతీలు సంఘంలో దేవుని సంఘమే, దేవుణ్ణే మనం ప్రాముఖ్యత. దేవుడే ఈ సంఘానికి కర్త, దేవుడే ఈ సంఘానికి యజమానుడు. ఎందుకంటే ఆయన సంఘంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈరోజు ఆయన మందిరంలో మనం అందరము కూడా ఆరాధించగలుగుతున్న కారణం ఏంటంటే దేవుని జీవం గల సంఘం. అందుకు అంటున్నాడు, సజీవులే కదా దేవుణ్ణి ఆరాధన చేస్తారు. అందుకు అంటున్నాడు పై వచనంలో, నేను అతను త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపంలో లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా. చూడండి ఏమంటున్నాడు అక్కడ, మనుషులు పై రూపంలో లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. మనుషులు కదా, మనము ఏ రకంగా మనం ఎవరిని ఏం తిట్టినా, మరి చాలామంది మనం ఏం చేస్తారంటే చాలా లోకంలో మరి ఎంత గొడవలు పడినా పై రూపానికి నవ్వుతూ మాట్లాడతారు కదా, కానీ హృదయంలో భయంకరమైన పగ, ద్వేషం, అసూయ, కలహం కదా. కానీ పైకి మరి నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటారు, కానీ లోపల. అందుకే అంటున్నాడు దేవుడు, పై రూపాన్ని లక్ష్య పెట్టొద్దు కానీ దేవుడు ఎరుగునంట, యెహోవా హృదయమును ఎరుగును, హృదయాంతరంగాలను దేవుడు ఎరుగునని దేవుడు అక్కడ అంటున్నాడు. అందుకని చెప్తున్నాడు, యెషయి అబీనాదామును పిలిచి సమూయేలు ఎదుటికి అతను రప్పించగా అతడు యెహోవా అతనిని కోరుకొనలేదు అని. ఇక్కడ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమూయేలు ప్రవక్తను పంపినప్పుడు సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు, యెషయికి 7 మంది కుమారులు ఉన్నారంట. యెషయికి ఎంతమంది ఉన్నారండి? 7 మంది కుమారులు ఉన్నారంట. అయితే ఆ సమూయేలు ప్రవక్త మరి యెషయా దగ్గరికి వెళ్ళినప్పుడు యెషయాను అడుగుతున్నాడంట సమూయేలు ప్రవక్త, నీకు ఎంతమంది కుమారులు ఉన్నారో వారందరినీ కూడా తీసుకురా అని ఎవరితో చెప్తున్నాడంటే సమూయేలు ప్రవక్త యెషయా గారితో చెప్పినప్పుడు యెషయా అడుగుతున్నాడంట ఎవరిని? అబీనాదామును పిలిచి సమూయేలు ఎదుటికి అతను రప్పించుగా. అబీనాదాం అంటే యెషయా ప్రథమ కుమారుడు. అయితే ఎప్పుడైతే యెషయా కుమారుడు సమూయేలు ప్రవక్త ఎదురుకుండా వచ్చాడో మరి సమూయేలు ప్రవక్త అంటున్నాడంట, ఏమని? యెహోవా ఇతనిని కోరుకొనలేదు అని. దేవుని స్తోత్రం చెప్తా ఉన్నారు, హల్లెలూయా. యెషయా కుమారుని పిలువమన్నాడు, మంచిదే, వారందరూ కూడా ఎదురుకు వస్తూ ఉన్నారు. కానీ అక్కడ సమూయేలు ప్రవక్త అంటూ ఉన్నాడు, యెషయా కుమారుని ఈయన మాత్రము కాదు, ఈయనని ఎవరు కోరుకోలేదు, దేవుడు ఇతనిని కోరుకునలేదని చెప్పాడంట. మరలా 9వ వచనానికి మనం వెళ్తే 9వ వచనానికి, అప్పుడు యెషయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతనిని కోరుకునలేదు. చాలండి. ఏంటి ప్రభువా,
సమూయేలు ప్రవక్త యెషయా కుమారుని పిలవన్నప్పుడు నా పెద్ద కుమారుని పిలిచాను, అభినాదామును పిలిచాను. ఆయన సమూయేలు ప్రవక్త దేవుడు ఇతను కోరుకోలేదని చెప్పాడు. మన రెండో కొడుకును కూడా పిలుస్తూ ఉన్నాడు యెషయా. ఏమనంటే షమ్మాను పిలిచాడంట. ఇలా రా, ఇక్కడ సమూయేలు ప్రవక్త నిన్ను పిలుస్తున్నాడని చెప్పినప్పుడు మరలా ఇక్కడ సమూయేలు ప్రవక్త అంటున్నాడంట, యెహోవా ఇతనిని ఏంటి ఇద్దరు కుమారులు వచ్చారు. ఇంకెంతమంది ఉన్నారు? ఇంకెంతమంది ఉన్నారండి? ఎంతమంది కుమారులు యెషయాకి? 7 కుమారులు. 2 అయిపోయారు కదా. మొదటివాడి పేరేంటి? అభినాదాము. రెండవడి పేరు షమ్మాను. అయితే మరల ఇక్కడ అంటూ ఉన్నాడంట, యెషయా ప్రవక్త చెప్తున్నాడంట, యెషయాకి తన 7 కుమారులను 10వ వచనం కింద చదువుతాం చూడండి ఒకసారి. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదురుకు పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పాను. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగగా అతడు ఇంకాను కడసారి వాడు, అయితే వాడు గొర్రెలను కాయించున్నాడని చెప్పాను. చాలండి. ప్రియమైన దేవుని సంగబిడ్డలారా, దేవుడు ఎన్నుకునే పాత్ర ఏ రకంగా ఉంటుందంటే ఆయన కొరకు పనికొచ్చేవారిని దేవుడు ఏ రకంగా ఎన్నుకుంటాడంటే దేవుడు పనికి లేని వారిని కూడా పనికొచ్చే వాళ్ళగా దేవుడు చేస్తాడంట. ఇక్కడ ఎంతమంది కుమారులు పిలిచాడు? 2 అయిపోయారు. అయితే అక్కడ యెషయా అడుగుతున్నాడు, సమూయేలు ప్రవక్త యెషయాను అడుగుతున్నాడంట, యెషయా గారు మీకు 2 కుమారులే ఉన్నారా, ఇంకెవరైనా కుమారులు ఉన్నారని అడిగినప్పుడు అప్పుడు యెషయా అంటూ ఉన్నాడంట, నాకు 7 కుమారులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పిలవమని చెప్పాడంట సమూయేలు ప్రవక్త. మరి యెషయా ఏం చేశాడంటే వారి కుమారులందరినీ కూడా సమూయేలు ప్రవక్త దగ్గరికి పిలిచాడంట. అయితే సమూయేలు ప్రవక్త అంటూ ఉన్నాడంట, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా? 6 కుమారులు వచ్చారు. 7వ వాడు ఏడని అడిగినప్పుడు నీ కడసారి కుమారుడు అంటే నీ చివరి కుమారుడు ఎక్కడ ఉన్నాడని చెప్పినప్పుడు అడిగినప్పుడు యెషయాను అడిగినప్పుడు యెషయా అన్నాడంట, అయితే వాడు గొర్రెలను కాయించున్నాడని చెప్పాను కదా. ఆ గొర్రెలు కాయించుకున్నాడు పేరేంటి? దావీదు. యెషయా కుమారులో చివరి వాడు పేరేంటంటే దావీదు. ఈ దావీదుని అయితే దేవుడి ప్రణాళిక ఎవరి మీద ఉంది? 7 కుమారులు ఉన్నారు. 7 కుమారులు కూడా లాస్ట్ వాడి మీద ఉంది. ఆ చివరి వాడి పేరేంటంటే దావీదు. అయితే ఆ దావీదుని ఎన్నుకోవడానికి దేవుడు సమూయేలు ప్రవక్తను పంపించాడు అక్కడికి. సమూయేలు ప్రవక్తను ఎప్పుడైతే యెషయా ఇంటి దగ్గరికి పంపించాడో అక్కడ యెషయా అడుగుతున్నాడు. యెషయా కూడా ఆశ్చర్యపడుతున్నాడు, అదేంటి మరి సమూయేలు ప్రవక్త నా కొడుకులందరినీ వెనక పంపించేస్తున్నాడు. 2 కొడుకులు వచ్చారు, మరలా వీళ్ళు కాకపోతే ఇంకా 6 వచ్చారు, ఏంటి 6 కూడా దేవుని ప్రణాళిక లేదని యెషయా అడుగుతున్నప్పుడు అప్పుడు అంటూ ఉన్నాడంట, చివరి వాడు ఉన్నాడు కదా, ఎక్కడ ఉన్నాడని చెప్పినప్పుడు ఆయన గొర్రెలు కాస్తాడని చెప్పావు కదా, ఒక్కసారి ఆ గొర్రెలు కాచేమని ఒకసారి నా దగ్గరికి రమ్మని చెప్పినప్పుడు సమూయేలు ప్రవక్త అడిగినప్పుడు అప్పుడు అంటూ ఉన్నాడంట, అందుకు సమూయేలు 11వ వచనంలో అందుకు సమూయేలు నీవు వాని పిలువు నంపించుము, అతడు ఎక్కడికి వచ్చే వరకు కూడా మనం కూర్చుందామని అక్కడ సమూయేలు ప్రవక్త అంటూ ఉన్నాడు యెషయా తోటి, నీవు నీ కుమారుని పిలువురా, ఎందుకంటే పిలుచుకురా, నేను ఎంత సమయాన్ని ఇక్కడ నేను కూర్చుంటాను. ఎందుకంటే దేవుడు సమూయేలు ప్రవక్తని అక్కడికి పంపించాడు. ఆ ప్రవక్త ద్వారా ఆ కుమారునికి ఏ జయము కలగాలని, ఆ సమూయేలు ప్రవక్త ద్వారా ఆ కుటుంబానికి ఏ మేలు కలగాలని దేవుడు ఆ యాజకుడిని ఆ కుటుంబానికి పంపించాడో మరి అక్కడ సమూయేలు ప్రవక్త అంటున్నాడు, కూర్చోండి మీరు అందరూ కూడా కూర్చోండి, ఎందుకంటే చివరి వాడు ఇంకా రాలేదు. చివరి వాడు ఏం చేస్తున్నాడంట? గొర్రెలు కాయడానికి వెళ్ళాడంట, ఎడారి ప్రాంతంలో ఉన్నాడంట. కాబట్టి ఆయన వచ్చే వరకు మనం ఎక్కడికి కూడా కదలవద్దు, కూర్చోండి అని సమూయేలు ప్రవక్త అన్నప్పుడు యెషయా గౌరవపడంట, చివరి కొడుక్కి దావీదుకి గౌరవపడంట. ఏమనంటే అర్జెంటుగా దావీదుని నాకు మరి గృహానికి రమ్మను. మరి దైవజనుడు మరి యాజకుడు సమూయేలు ప్రవక్త మరి యొక్క ఇంటికి వచ్చాడని గౌరవ పంపినప్పుడు దావీదు అక్కడ అంటూ ఉన్నాడట, అతని వాని పిలువ నంపించి లోపలికి తోడుకుని పంపించాడు. మరి దావీదు ఇంటికి వచ్చాడు. అయితే దావీదు ఎలా ఉన్నాడంటే 12వ వచనాన్ని చూద్దాం చూడండి. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనము, అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండేను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నాడండి సమూయేలు ప్రవక్త? 6 కుమారులు వచ్చారు, 2 కుమారులు వచ్చారు, వారు కూడా
కాదన్నాడు. కానీ మరి 6 కూడా నిలబడ్డారు, వారు కూడా దేవుడు కోరుకోలేదు. కానీ చివరి వాడు వచ్చినప్పుడు వెంటనే ఏం చేశాడండి? దావీదు ఎలా ఉన్నాడంట? ఎర్రని వాడంట కదా. దావీదు చాలా మరి ఎర్రగా అందంగా ఉన్నాడంట, చక్కని నేత్రములు గలవాడు. ఆయన చూడటానికి ఎంతో సుందరములై ఉన్నాడంట, చాలా అందగా, మరి మరి ఎంతో ఎత్తుగా, ఎంతో పొడుగ్గా ఆ దావీదు ఉన్నప్పుడు సమూయేలు ప్రవక్త అంటూ ఉన్నాడంట, అతడు రాగానే, ఎవరు? దావీదు భక్తుడు రాగానే, చిన్నవాడు దావీదు, ఎందుకు పనికిరానివాడు దావీదు ఆ కుటుంబంలో. ఎందుకంటే ఆ 7 అన్నదమ్ములు 6 మరి గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు, కానీ దావీదు పరిస్థితి మాత్రము బాగాలేదు. ఆయన భయంకరమైన మరి వ్యవసాయం చేస్తూ, భయంకరమైన కూలివాడిగా, ఒక గొర్రెలు కాచుతూ, ఒక మరి దీనుడిగా దావీదు ప్రవక్త ఎడారిలో గొర్రెలు కాస్తూ ఉంటే దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడో తెలుసా? పనికొచ్చేవారు కాదు. 6 అన్నదమ్ములు ఎంతో ధనవంతులు, ఎంతో విద్యావంతులు, వారు ఎంతో మరి ధనము కలిగిన వారు. కానీ అక్కడ ఎన్నిక లేని వాడు ఒకడు ఉన్నాడు. ఆ ఎన్నిక లేని వాడు ఒకడు ఉన్నాడు. ఆ ఎన్నిక లేని వాడు ఎవరంటే, అక్కడ భయంకరమైన మరి శ్రమలు పడుతూ ఉన్నాడు ఆయన. నేను ఎలాగైనా సరే ఆ ఎన్నిక లేని వాడిని నేను నిర్మించుకుని, ఆ ఎన్నిక లేని వాడిని మరి పిలుపునంపించి, నేను గొప్ప మరి రాజుగా, మరి యొక్క దేశానికి ప్రధానిగా చేయాలని దేవుడు అలనాడు ఉద్దేశంతో కోరుకున్నాడు. అదే దేవుడు ప్రణాళిక. మరి గొర్రెలు కాచే వాళ్ళు దేవుడు ఎలా చేశాడండి? రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటూ ఉన్నాడు, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములను గలవాడును, చూచుటకు సుందరమైన వాడైండను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే కదా. దేవుడు కౌరు పంపించాడు ప్రవక్త చేత, ఇతనే నాకు కావలసిన వాడు, ఇతని కోసమే అనేకమైన సంవత్సరాలు, అనేకమైన దినాల నుంచి నేను తిరుగుతూ ఉన్నాను, ఇతని కోసమే, ఇతని కోసమే. ఇలాంటి వాడు ఎక్కడ ఉంటాడని ఇప్పుడు వరకు నేను అనేక మందిలో వెతికాను, కానీ ఈయన ఎక్కడో మారుమూల ప్రాంతాన్న, ఎక్కడో ఎడారిలో గొర్రెలు కాస్తున్న ఈ భక్తుడని నేను ఎంత వెతికినా నాకు ఇలాంటి వారు దొరకలేదని దేవుడు చెప్పినప్పుడు, అప్పుడు అంటుకున్నాను, నువ్వు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా కదండి. సమూయేలు ప్రవక్తకి ఎవరు సెలవిచ్చారు? ఇక్కడ యెహోవా సెలవిచ్చాడు. ఏమనంటే అభిషేకించమని. ఎవరిని? దావీదుని. అప్పుడు 13వ వచనం మనం చదువుదాం. సమూయేలు తైలపు కొమ్మును తీసుకు వారి సహోదరులు ఎదుట వారికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి, చాలండి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం నేర్చుకున్న దావీదు జీవితాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, యెషయా కుమారుల్లో 7వ వాడైన మరి దావీదు ఎన్నిక లేని వాడు. ఈరోజు మనం చూస్తే లోకంలో ఒకసారి మనం చూడండి, తండ్రికి అనేక మంది కుమారులు ఉన్నా, అనేక మంది బిడ్డలు ఉన్నా, అనేక మంది మరి ఆడబిడ్డలు ఉన్నా కదా. తండ్రి ఎవరిని చూస్తారండి? పెద్ద కుమారున్నా చిన్న కుమారున్నా? ఎవరిని చూస్తారు? పెద్ద కుమారునే చూస్తాడు కదా. అలాగే తల్లి ఎవరిని చూస్తుంది? లాస్ట్ వాడు చిన్న కొడుకునే చూస్తుంది కదా. ఎందుకంటే అది దేవుడు పెట్టిన బంధం. మరి తండ్రి పెద్ద కొడుకుని చూస్తాడు, తల్లి చిన్న కొడుకుని చూస్తాడు. అది ఎక్కడైనా ఉన్నది. ఎందుకంటే మరి పెద్ద కొడుకుని పుట్టినప్పుడు అంటూ ఉంటారు, పెద్ద కొడుకు ఏమీ కూడా తెలియదు, మరి ఏమీ కూడా కల్మషం లేనివాడు, అమాయకుడని తండ్రులు చెప్తూ ఉంటారు కదా. అబ్రహం గారిని అడిగారు, ఎవరెస్ట్ కూడా దైవరాజు అన్నాడు. ఈరోజు ఫాదర్స్ డే కదా. అంటే కొంతమంది పెద్దవాళ్ళని ఇష్టపడతారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే యెషయాకి 7 మంది కుమారులు ఉన్నా దావీదు చిన్న చూపు చూశాడు, కానీ దావీదుని ఎవరు చూశారండి? దేవుడు చూచాడు కదా. దేవుడు చూచాడు. దేవుడు వదిలిపెట్టేశాడు దావీదుని? వదిలిపెట్టలే. కానీ యెషయా కుమారులు 6 పట్టించుకున్నాడు, కానీ దావీదు అనుకున్నాడు, దావీదు చివరివాడు, వీళ్ళని ఎవరిని కూడా పనికి పంపలేదు. కానీ తండ్రి ఎవరిని పనికి పంపించాడండి? దావీదునే పంపించాడు. కానీ దేవుడికి కావాల్సింది దావీదే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో లోకంలో మనం గమనించినట్లయితే అనేక మంది అనుకుంటారు, నేను ఎన్నిక లేని వాడిని,
నేను ఎందుకు కూడా పని చేయనని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు ఎన్నిక లేని వాడే ఈరోజు నేను గొప్ప ఎన్నుకున్నవాడుగా నేను చేస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. అనుకోవచ్చు చాలామంది, నేను భయంకరమైన కష్టాలు పడుతున్నాను, నా శ్రమలేంటి, నా ఉపద్రవాలేంటి, నా బాధలేంటి, నేను ఎంతకాలం ప్రయాసపడినా ఏమి కూడా సంపాదించలేకపోతున్నానే అని చాలామంది అపోహలు ఉండవచ్చు ప్రియులారా. చాలామందికి, అనేక మందికి అపోహలు కలగవచ్చు. కానీ దేవుడు ఒక్కసారి నువ్వు దావీదు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దావీదు మరియు 7 కుమారుల్లో కూడా దావీదు చిన్నవాడే. కానీ ఒక్కసారి దావీదును అర్థం చేసుకుంటే దావీదుకి కలిగిన మొట్టమొదటిది ఏంటంటే దేవునిని ఆరాధించుట. దావీదుకున్న మొదటి స్వభావం ఏంటంటే దేవునిని స్తుతించుట. మనము కూడా దేవుని ఆరాధించగలిగినట్లయితే, దావీదుని దేవుడు రాజుగా ఎలా చేస్తాడో మనల్ని కూడా దేవుడు అదే రకంగా దేవుడు చేస్తాడు, గొప్ప చేస్తాడు. కానీ మనం చేయవలసింది ఏంటంటే ముందు దేవుని ఆరాధన చేయటం. దేవుని ఏం చేయాలి? ఆరాధన చేయటం. దావీదు మరి గొర్రెలు కాస్తకు వెళ్ళినప్పుడు తంబూర సితారనాదంతో పాటలు ఉంటాయి కదా, దేవుని స్తుతించుడు, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడు. ఆ పాటలన్నీ కూడా దావీదు పాడాడు కదా. ఆ పాటలన్నీ కూడా రాసింది దావీదు భక్తుడే. గొర్రెలు కాస్తూ పాటలు పాడుతూ దేవుని ఆరాధించేవాడంట. కానీ దేవునికి ఇష్టానుసారుడు అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా దావీదు ఏమైపోయాడండి? ఇష్టానుసారుడు అయిపోయాడు. ఎందుకో తెలుసా? దేవునికి మొట్టమొదటి ప్రాముఖ్యతను దేవుడు దావీదు ద్వారా కలిగజేశాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మనకి ఎన్ని పనులు ఉన్నా, ఎంత మరి అనేక మంది అఫీషియల్స్ వచ్చినా, అనేక మంది బంధువులు వచ్చినా, కానీ మనం దేవుని సన్నిధికి రావాలి. దేవునికి ప్రాముఖ్యత మనము ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఎవరైతే మరి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారిని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడని మనం వాక్య గ్రంథాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు పై రూపాన్ని మాత్రము చూడడు. కానీ దేవుడు ఏం చూస్తాడంటండి? హృదయాంతరంగాలను దేవుడు చూస్తాడంట. గత మరి 2 వారాల క్రితం మరి పాస్టర్ గారిని తిట్టాను. ఏమనంటే, చర్చిలో మాట్లాడినప్పుడు ఇదే మాట ద్వారా నేను తిట్టాను, నువ్వేమైనా దేవుడువా? జనాలందరూ కూడా చెయ్యొద్దు, మరి ఎంతమంది అందరూ నువ్వు చెప్తున్నావు, నువ్వేనా ఆ హృదయాన్ని చూడగలుగుతున్నావు, వెళ్ళి మరి మనుషుల రూపాలను చూడవద్దు, దేవుడు హృదయాన్ని చూస్తాడని చెప్పినప్పుడు పాస్టర్ గారు అంటున్నాడు, నిజమే కదా అని వెంటనే అన్నప్పుడు మరి అప్పుడు అన్నాను, మనుషులను మనము నమ్మకూడదండి. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తా అన్నాడు. దేవుడికి కూడా తెలియదు, అందుకంటున్నాడు హృదయం ఏంటంట? మోసకరం కదా. హృదయం ఏంటండి? మోసం, బహువ్యాధి కలది. మరి డాక్టర్ మనకు మన అవయవాలు ఏదైనా చెక్ చేయగలడు, కానీ హృదయాన్ని మాత్రం డాక్టరు చూడలేడు. గుండె ఏదైనా బలహీనపడినా, కిడ్నీ ఏ రకంగా బలహీనపడినా మరి డాక్టర్లు వైద్యాలు చేస్తారు, కానీ ఎవరు కూడా హృదయంలోకి వెళ్ళి ఎవరు కూడా ఏది చేయలేదండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, అదే చెప్తుండే ఒకసారి 16వ అధ్యాయము 7వ వచనము పైన, మనుష్యులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నువ్వు ఏమైతే ముందు లక్ష్య పెడుతున్నావో అది దేవునికి ఇష్టం అవ్వాలి. అలాగే ఆయన త్రోసి వేసినప్పుడు మనుషులు పై రూపంలో లక్ష్య పెట్టింది, కానీ యెహోవా హృదయములను. ఇక్కడ దావీదు అన్నదమ్ములు కూడా అదే జరిగింది. దావీదు అన్నదమ్ములు కూడా 6 అన్నదమ్ములు కూడా వారందరూ కూడా పై రూపానికి బాగానే ఉన్నారంట. ఎంతో మరి చక్కగా, ఎంతో డబ్బు సంపాదించి, ఎంతో మరి గొప్ప గొప్ప వారుగా ఉన్నారంట కదా. మరి దేవుడు ఎవరిని చూశాడండి? వారు 7గురిలో దావీదునే చూశాడు. దావీదు జీవితం దేవుడికి నచ్చింది, దావీదు హృదయం దేవుడికి నచ్చింది. కాబట్టి దావీదు అన్న తమ్ముల జీవితాలు ఎందుకు నచ్చలేదంటే వారి పై రూపాలను దేవుడు నచ్చలేదు, పై రూపాల వరకు నచ్చలేదు. కానీ దావీదుకున్న గొప్ప లక్షణం ఏంటంటే దేవుని ఆరాధన చేసే భాగ్యము దావీదులో ఉంది. కాబట్టి అక్కడ అంటూ ఉన్నాడు, సమూయేలు తైలపు కొమ్మును చూసి వాని సహోదరులు ఎదుట. ఎవరు ఎదుటండి? సహోదరులు ఎదుట. ఎవరు? దావీదు సహోదరులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరి ఎదుట ఏమి చేశాడంటే అక్కడ అభిషేకం చేశాడు. 13వ వచనములో వారికి అభిషేకం చేసిన తర్వాత నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా కదా. అభిషేకం అంటే ఏంటో తెలుసండి? దేవుని అభిషేకం కదా.
పరిశుద్ధాత్మ అనే అభిషేకము ఎప్పుడైతే దేవుని సేవకుడి మీద చేశారో, ఎప్పుడైతే దేవుని సేవకుడి మీద ఆయన ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చిందంట. ఎందుకు వచ్చిందంటే, యెహోవా ఆత్మ దావీదుకి ఎందుకు కలిగిందంటే, సమూయేలు ప్రవక్త చేత అభిషేకం చేయబడిన వాడు దావీదు. సమూయేలు ప్రవక్త చేత మరి ప్రార్థించబడిన వాడు దావీదు. సమూయేలు ప్రవక్త చేత మరి చిన్నప్పటి నుంచే సమూయేలు ప్రవక్త నుంచి వచ్చి నేర్చుకున్నవాడు దావీదు. కాబట్టి దావీదుని దేవుడు అంటూ ఉన్నాడు, దావీదు మీదకి ఎలాగొచ్చిందంట దేవుని ఆత్మ? బలంగా కదా, చాలా మరి బలమైన రీతిగా వచ్చిందంట. తర్వాత చూడండి ఒకసారి 13వ వచనం కింద, తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. సమూయేలు ప్రవక్త సమయం అయిపోయింది, ఇంకా నేను చేయవలసిన పని అయిపోయింది. ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ చోటకు వెళ్ళినప్పుడు, యెషయా ఆ గృహానికి వెళ్ళినప్పుడు ఏ రకమైన ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి కలిగినాయో సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే నేర్పించాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం చేయవలసింది, యెహోవా ఇతనిని కోరుకొనలేదు కదా. యెషయా కుమారులు ఎవరిని కోరుకున్నాడండి దేవుడు? చివరి వాడినే, 7వ వాడినే కోరుకున్నాడు. ఎందుకు ఆరుగురిని దేవుడు కోరుకొనలేదు? వారు ఆరుగురు ఏం చేశారు చెప్పాలి? దేవుని ఆరాధించలేదు, దేవునికి సమయం ఇవ్వలేదు, దేవుని లక్ష్య పెట్టలేదు వారు. కానీ పై రూపాలనే లక్ష్య పెట్టారు వారందరూ. కానీ దావీదు మాత్రం ఎవరు లక్ష్య పెట్టాడండి? దేవుని లక్ష్య పెట్టాడంట. అందుకంటూ ఉన్నాడు, కీర్తనలో దావీదు గురించి ఒక మాట ఉంటుంది, ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి 92వ కీర్తన 1వ వచనంలో, 92వ అధ్యాయము చూడండి. 92వ కీర్తన ఇక్కడ ఉంది కదా, యెహోవాను స్తుతించడం ఏంటంటే మంచిది, మహోన్నతుడైన నామమును కీర్తించుట మంచిది, ఉదయం అనే కృపతో ప్రతి రాత్రిని విశ్వాసతోను 10 తంతుల స్వరమండలములతోను గంభీర ధ్వని గల సితారతోను. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు వరకు దావీదు గురించి చెప్పుకున్నాం కదా. దావీదు ఏం చేశాడంటే, ఇందాక నీకు ఏం చెప్పాను? దావీదులో నచ్చిన స్వభావం ఏంటి? దేవునిని స్తుతించుట ఏంటంట? మంచిది కదా. మరి మంచిది దావీదు ఇదే చేశాడు కాబట్టి దేవునికి ఏమయ్యాడండి? ఇష్టానుసారుడు అయ్యాడంట. దేవుణ్ణి ఆరాధించాడు కాబట్టి ఈరోజు నిజమే మంచిది. మనం అందరం కూడా యెహోవాను స్తుతించుతున్నాం. ఏంటంటే మనకేంటండి? మంచిది కదా. అలాగే మహోన్నతుడైన నామమును కీర్తించుట మంచిది, దేవుణ్ణి ఆరాధించడం మంచిదే, మహోన్నతుల నామమును కీర్తించడం మంచిదే. 3వ వచనములో ఉదయమనని కృపను ప్రతి రాత్రి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం మాత్రమే కాదు ప్రార్థన కుటుంబాల్లో ఇప్పుడు కూడా ఉండాలంట, ప్రతి రాత్రి కూడా ప్రార్థన ఉండాలంట కదా. ఆదివారము ఈరోజు అయిపోయింది అన్న మరలా వచ్చే ఆదివారం కూడా ఎవరు కూడా వేచి ఉండవద్దు. నీ కుటుంబంలో ఉదయకాలమే ప్రార్థన ఉండాలి, నీ కుటుంబంలో రాత్రికాల ప్రార్థన ఉండాలి. ఈ రెండు కూడా ఎప్పుడైతే మన కుటుంబాల్లో ఉదయము రాత్రి ప్రార్థన ఉంటుందో దేవుడు అంటూ ఉన్నాడు, నీ విశ్వాసత్యను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఎలా పాడామంటే పాటలు గంభీరముగా కదా. దేవుడు ఎలా ప్రచురించాము? ఈరోజు 10 తంతుల స్వరమండలాలతోను, అలాగే మరి గంభీరముతోను ధ్వని గల సితారతోను. ధ్వని అంటే దేవుణ్ణి చప్పట్లతోనూ కీర్తనలతో మనం ఎంతగానో ఆరాధించాం. అవన్నీ కూడా ఎవరికి ఇష్టమంట? దేవునికి ఇష్టమంట. దేవుని యొక్క ఆశీస్సులు మనకు కావాలంటే మనం చేయవలసింది యెహోవాను స్తుతించుట మంచిది, అలాగే మహోన్నతుడైన నామమును కీర్తించుట మంచిది. ఈ 2 విషయాలు కూడా దావీదు చేశాడు. అందుకే దావీదుని దేవుడు ఏం చేశాడు? ఈరోజు రాజుగా చేశాడు కదా. దావీదుని పతనం చేయాలని సౌలు ఎంతగానో ప్రయత్నం చేశాడు. దావీదుని నశింపచేయాలని, దావీదుని హతమార్చాలని, దావీదుకున్న అభిషేకాన్ని పోగొట్టాలని సౌలు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు సౌలును కూడా మరి నశింపజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకరు నాశనం చేయాలనుకుంటే దేవుడు మనల్ని నాశనం చేస్తాడు. కాబట్టి దేవుడు ఇతనిని కోరుకునలేదు. ఎవరిని కోరుకున్నాడు? దావీదును కోరుకున్నాడు. ఈరోజు నేను చెప్పవలసిన మాట ఏంటంటే, చివరిగా
దేవుని సంఘానికి వస్తున్న మనమందరము కూడా మనం మాత్రమే కాకుండా మనతో పాటు అనేక మందిని కదండి, మనతో పాటు మన కుటుంబస్తులందరినీ కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చినట్లయితే మనకేంటంట మంచిది కదా. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుని మరి కీర్తించుట మంచిది. ఈ రెండు విషయాలే దేవుని ఆరాధన చేయాలి. ఈ రెండే మనకు ప్రాముఖ్యం. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఏంటి ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏంటి, ఏమవుతుంది, మళ్ళీ ఏం చేస్తాడు దేవుడు అనుకుంటాం. కానీ ఆ రోజే భయంకరమైన కష్టాలు మనకు వస్తాయి, ఆ రోజే భయంకరమైన నష్టాలు మనకి కొన్ని వస్తాయి కదా. ఎందుకంటే ఒకటే ఒకటి గమనించాలి, నేను దేవుల్లో ఉండాలి, నాకు మంచిది. అదే నీ జీవితాన్ని వెలిగింపజేస్తాను. నీ జీవితాన్ని మరి హెచ్చించాలంటే దేవుడు, నీ జీవితాన్ని దేవుడు రానున్న దినాల్లో అనేక మందికి దేవుడు నేను ఆశీర్వాదకరంగా ఉంచాలంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? యెహోవాను స్తుతించుట మంచిది. ఇదే మనకు సూత్రం, ఇదే మనకి మొట్టమొదటి పాయింట్. ఇదే మన జీవితాన్ని మరి నాశనం చేయాలన్నా ఇదే, బాగుపడాలన్నా ఇదే, ఈ లోకంలో అభివృద్ధి చెందాలన్నా ఇదే. దేవుని స్తుతించడం మంచిది. దావీదును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే యెషయా ప్రవక్త అంటూ ఉన్నాడు, సమూయేలు ప్రవక్త ఎప్పుడైతే ఇంటికి వెళ్ళాడో యెషయా మరి 7 కుమారులను కూడా 6 కూడా పిలిచినప్పుడు మొదటివాడు పేరేంటండి? మొదటివాడి పేరేంటి? అబీనాదాము. రెండవడి పేరు షమ్మాను. ఈ ఇద్దరిని పిలిచిన ఇంకో 4 కుమారులు వచ్చినా కూడా దేవుడు సమూయేలు ప్రవక్త ఏం చెప్పాడు అక్కడ? ఈ కుమారులు ఎవరిని కూడా దేవుడు కోరుకోలేదు కదా. నీ చివరి కొడుకు ఎక్కడైతే ఉన్నాడో వారిని తీసుకురా, నీ చివరి కుమారుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ కుమారుడిని తీసుకురని యెషయా ప్రవక్త ఎప్పుడైతే దావీదుకు కౌరంపించాడో అప్పుడు అంటూ ఉన్నాడు, దేవుడు కోరుకున్నవాడు ఇతడే. ఒకసారి చూడండి, అది 11వ వచనం కింద, 11వ వచనం కింద, అయితే వాడు గొర్రెలను, అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరవండి ఒకసారి. చివరిగా మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము కింద ఒకసారి మరలా మనం అదంతా చదువుకుందాం. నీ కుమారుడు ఎక్కడున్నారని యెషయాను అడుగుగా అతడు ఇంకాను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాల్చున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడు ఎక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడినై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. నీవు లేచి యెహోవాకు సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుని ఎదుట వానికి అభిషేకం చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చాను. తరువాత సమూయేలు లేచి, ఇది ఎందుకు చదవామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది బైబిల్ లేని వారు, అనేక మంది చదువు లేని వారు ఉన్నారు. వారికి అర్థం అవటానికి మరలా మేము వెనకాల ఈ యొక్క మాటను చదివాం కదా. అనేక మంది చదవలేని వారు ఉన్నారు, వారికి చదవాలని ఆసక్తి ఉన్నప్పటికీ మరి దేవుడు మరి ఈ మాటలు మేము చదివి మీకు వినిపించాం. యెషయా కుమారుని పిలిచినప్పుడు దేవుడు మరి ఎవరిని కూడా కోరుకోలేదని చెప్పినప్పుడు, కానీ ఇతను కోరుకున్నవాడు దేవుడు ఒక్కడే, ఆయనే దావీదు. దావీదు జీవితంలో దేవుడు చిగురింపజేశాడు. యెషయా మరి జీవితంలో చిగురు పుట్టాను. యెషయా కుటుంబాల్లో చిగురు పుట్టింది. 6 కుమారుల వల్ల కాలేకపోయినా మరి ఆత్మ చివరి వాడైన దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ఈ యొక్క మాటకు మనం అర్థం చేసుకోవాల్సిన మాటలు ఏంటంటే, అనేక మంది మనం నువ్వు పనికిరావురా, ఈ లోకంలో నీకేమీ లేదురా, నువ్వు ఎంత సంపాదించినా అని మనం కించపరిచినా ఎవరో కూడా బాధపడవద్దు. దేవుణ్ణి మాత్రమే మనం చూద్దాం. అందుకని నిన్ను మాత్రమే నేను నమ్మాలయ్యా కదా. మనం ఎవరు నమ్మాలండి? మనుషులను కాదు కదా, ఈ లోకాధికారులను కాదు మనం నమ్మవలసింది. ఎవరినంట? జీవం గల దేవుణ్ణి నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా. ఎందుకంటే నీవే నాకు లేకపోతే ఈ లోకంలో నాకు దిక్కెవరయ్యా అంటున్నాడు దావీదు. నిన్నే నేను నమ్మాను, నీవు లేకపోతే నాకు ఈ లోకంలో దిక్కు ఎవరూ లేదు. ఆయనే మనకు దిక్కు. దిక్కు లేని వారికి దరిద్రులను ఆదరించేవాడు ఆయనే. దేవుడు మరి పెట్ట గొప్ప స్థితుల నుంచి మరి కలిమిలోనికి తీసుకొచ్చిన వాడు ఆయనే. లేమిలో ఉన్న మనల్ని దేవుడు తినే అర్హతను కల్పించిన వాడు ఆయనే. అర్హత లేకున్నా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడే. మనం దేవుని ఏం చేయగలుగుతున్నామండి? మనం అర్హత లేదు,
అర్హత లేకున్నా కూడా దేవుడు మనం ప్రేమించాడు. గొప్పవారిని, పెద్దవారిని, పిల్లల్నేమి, పెద్దలనేమి, తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఏ రకంగా ఆశీర్వదించాడో దేవుడు ఈరోజు కూడా మనం ఆశీర్వదించాలంటే మనం చేయవలసింది, యెహోవా మమ్మను మర్చిపోలేదు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోతే మనం ఎప్పుడో ఈ లోకంలో మాయమైపోయేవారు. కానీ దేవుడు మనం మర్చిపోలేదు. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందరం కూడా లేచి నిలబడి దేవుని సన్నిధిలో మరి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరం కూడా లేచి నిలబడతాం. ఒకసారి అందరం కూడా లేచి నిలబడి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ఒక్కసారి మనం ఏకీభవిందాం. ఒక్కసారి, దేవా, ఈరోజు యెషయా కుటుంబంలో ఏ రకంగా చిగురు పుట్టిందో, ఏ రకమైన యెషయా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారో అదే ఆశీర్వాదాలు మీరు మాకు దయచేయండి అయ్యా. అదే ఆశీర్వాదాలు మీరు మాకు దయచేయండి. ఎందుకంటే మీరు దయచేయకపోతే మాకు ఏ ఆశీర్వాదాలు ఉండవు. అందుకని ఉన్నాడు యెషయా, దావీదు దేవుని నమ్మినప్పుడు దావీదుని దేవుడు గొప్పవాడిగా చేశాడు, కానీ దావీదుని పనికిమాలినవాడిగా దేవుడు ఉంచలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకి ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్నో ఆపదలు మనకు ఉంటాయి. కానీ దావీదుని చూసి మనం నేర్చుకుంటే, అయ్యో, చిన్నవాడైన దావీదుని దేవుడు ప్రేమించాడే, చిన్నవాడైన దావీదుని దేవుడు ఎన్నుకున్నాడే. నిజమేనైనా, మమ్మల్ని కూడా మీరు ఎన్నుకో అయ్యా. మేము పనికి రాకపోతేనైనా మనం పనికొచ్చేవారిగా చేస్తానన్నావు. అందుకని ఉన్నాడు, నీవుంటే నాకు ఈ లోకంలో మనకి చాలు. అందరం కూడా వచ్చిన కీర్తన మనం పాడుకుందాం. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమో వచ్చిన, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమో వచ్చిన, నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటా
వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాతో మీరు మాట్లాడి యెషయా కుటుంబాల్లో చిగురు పుట్టినట్లుగా ప్రభా అయ్యా 6 కుమారులు మీరు ఎన్నుకొనలేదు, కానీ మీకు ఇష్టానుసారైన మనుషుడు దావీదని మీరు ఏ రకంగా చెప్పారో ప్రభా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కొన్ని కష్టాలు సంతానాలు వచ్చినప్పుడు ఇవి చేయప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, కానీ దావీదు మిమ్మల్ని నమ్మాడయ్యా. ఈ లోకంలో మనుషులు మేము ఎవరిని నమ్మకూడదు కానీ ప్రభా నాయన మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, యెహోవా హృదయాలను లక్ష్య పెడతాడని ఈరోజు మీరు మాకు నేర్పించావయ్యా. ఇప్పుడు వరకు మేము మనుషుల మీద ఆధారపడ్డామేమో, దయతో మాకు నేర్పించావు నాయనా. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడని ప్రభా మీరు వాగ్దానం చేసిన దేవుడు నాయనా. నా వాక్యాన్ని సంఘం బిడ్డలందరిలో కూడా మీరు హృదయంలో మొదలుపరిచి ప్రభా ఆయన ఎవరికి ఏ అవసరతలను మీరు తీరుస్తారని నమ్మచ్చు. మా ప్రభువును రక్షకుడిని యేసయ్య వారి అతి శ్రేష్టమైన నామంలో మేము ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని మరి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాను. హెచ్చరికలు తెలియజేస్తున్నాను. దయచేసి సభంతా కూడా మౌనంగా ఉండాలి. మరి చెప్తున్న ప్రతి ఒక్క విషయాలు కూడా గమనించి మరి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరుని తెలియజేస్తున్నాను. గత మరి మంగళవారం దేవుడు మరి సంఘ విశ్వాసులు సర్ల వంగ గారిని సత్యనారాయణ గారిని దేవుడు ప్రేమించి మరి నూతనమైన గృహంలోనికి వారు కృతజ్ఞత కొడుకు పెట్టుకున్నారు. దేవుని మహిమార్థంగా జరిగింది. మరి దేవుని సన్నిధికి 500 రూపాయలు కానుకోరు ఇచ్చారు. దేవుడు
వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. మరి గత బుధవారము దేవుడు గెద్దడ కామేష్ మరి పుట్టినరోజు సందర్భంగా మరి దైవజనుని యొక్క గృహానికి ఆహ్వానించి ప్రార్థించుకుని మరి దేవుని సన్నిధికి 500 రూపాయల కుటుంబం కానుకిచ్చారు. కామేష్ శాంతి దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే సోంపల్లి చేట్ల భవానీ గారు మరి గత మంగళవారం ఉదయకాలం మరి కువైట్ ప్రాంతానికి క్షేమంగా వెళ్ళారు. అలాగే వరంగ గారు మరి పద్మూర్తి దగ్గరికి క్షేమంగా వెళ్ళి చక్కని మరి మంచి పనిని వారు చేస్తున్నారు. మరి క్షేమంగా చేరిందని తెలియజేశారు. దేవుడు మరి భవానీ గారి కోసం ప్రార్థన చేయండి. దేవుడు అక్కడ ఉండవలసిన సంవత్సరాలన్నీ కూడా దేవుడు దీవించాలని వారు మరి దేవుని సన్నిధికి కానుకిచ్చారు. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే మరి గత వారంలో మార్లపూడి శ్రావణి గారు అలాగే ప్రసాద్ మరి కుమారుడు అక్షయ్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబంలో ప్రార్థన గుడికి జరిగింది. దేవుడు 12 సంవత్సరాలు కాచి మరి 13వ దయకిరీటాన్ని దేవుడు ఆ బిడ్డకు దయచేశాడు. మరి శ్రావణి గారు దేవుని సన్నిధికి కానుకిచ్చారు. దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే మాణిక్యం గారు కుమారుడు మాకే రవి గారు మరి క్షేమంగా మరి దుబాయ్ దేశానికి దేవుడు తీసుకుని వెళ్ళారు. తల్లి గారు దేవుని సన్నిధికి 500 రూపాయలు కానుక ఇచ్చారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి నిన్నటి దినాన్ని ఉదయకాలమే గెద్దడ యేసు గారు అలాగే లూదియ గారికి ఇచ్చిన బిడ్డ లక్ష్మీ ప్రసాద్ పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడం జరిగింది. మరి ఘనమైన రీతిలో ఒక కార్యక్రమం చేయడానికి దేవత దేవుడు మరి ఎంతగానో కృప చూపించాడు. దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు నా యొక్క చిన్నపాటి మరి దేన సేవను దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు నన్ను అలాగే నా బిడ్డల్ని నా కుటుంబాన్ని ప్రేమించి మరి సంఘ బిడ్డలు మరి నాకు గత నెల నుంచి కూడా మరి దశంభాగాలు నా యొక్క కుటుంబానికి ఇచ్చారు. వారి పేరు నేను చెప్తున్నాను, దయచేసి వారి కోసం ప్రార్థన చేయండి. అలాగే మార్లపూడి రాణి గారు దైవరాజు గారిని ప్రేమించి మరి దేవుడు 1000 రూపాయల దశంభాగం నాకు ఇచ్చినారు. వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అలాగే మరి చంద్రపు రాజబాబు గారు సంతోషిని గారు మరి 1000 రూపాయల దశంభాగం ఇచ్చారు. వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అలాగే ఆకుమర్తి అరుణ గారు మరి నా కుటుంబాన్ని ప్రేమించి నాకు 2000 రూపాయలు ఆమె దశంభాగం ఇచ్చారు. అరుణ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అలాగే ఉల్లంబర్తి సుభాష్ శిరీష కూడా మన కుటుంబాన్ని ప్రేమించి దేవుడు 1000 రూపాయలు వారు నాకు సహకారం అందజేశారు. వారి కోసం ప్రార్థన చేయండి. మరి మొన్న గెద్దడ సుధాకర్ వివాహ నిమిత్తం నన్ను నా కుటుంబాన్ని ప్రేమించి 1000 రూపాయలు వారు నాకు సహకారం అందజేశారు. మరి సుధాకర్ కుటుంబాన్ని కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నూతంగి హెప్సిబా నూతంగి రాజేష్ గారి కుటుంబం మరి ప్రతి నెల కూడా అనుకున్నారంట మరి దైవజనుడు మా అన్నికి దశంభాగం ఇవ్వాలని వారు కూడా 2000 రూపాయలు దశంభాగం ఇచ్చారు. వారి కోసం ప్రార్థన చేయండి. అలాగే మరి ముఖ్యంగా మన సంఘంలో మరి ఎన్నవత్తుల మా యొక్క లక్ష్మకు కూడా గత 2-3 నెలల్లో మరి నాకు దేవుని యొక్క సహకారం అందజేశారు. వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మరి పోతుల మంగ గారు మరి దేవుడు ఆమెను ప్రేరేపించి అనుకుందంట. సన్ని ఎంతో దూరం ఉంటూ ఉన్నాడు, మరి ఎంతో ప్రయాసపడి వస్తున్నాడు. నేను ప్రతి నెల కూడా నేను ఆ బిడ్డకి నేను 1000 రూపాయలు నేను దశంభాగం ఇవ్వాలని మరి పోతుల మంగ గారు మరి ఆ కుటుంబానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. మరి 2000 రూపాయలు కానుక నన్ను నా కుటుంబం నా బిడ్డను ప్రేమించి నాకు సహకారం అందజేశారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వీరందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మరి ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, దయచేసి మరి ఈ వారం అంతా కూడా దేవుడు మరి నా ప్రయాణాల్లో ఎంతో మరి క్షేమకరమైన ప్రయాణాలు దేవుడు నాకు కలిగజేశాడు. మరి తండ్రి గారు లేకపోయినప్పటికీ మరి 2 రోజులు ఇక్కడ కార్యక్రమాలు చూసుకుని మరలా రాజమండ్రి వెళ్ళి మరలా మరి ఒక దినాన్ని ఉదయకాలమే మరి 4 గంటల గంట నుంచి బయలుదేరి క్షేమంగా మరి సంఘ ప్రార్థన చేసిన సంఘ ప్రార్థన బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే నా ప్రయాసం గుర్తించి అనేక మంది మరి
మాలప్పుడు అబ్రహం గారు కానీ, అలాగే చంద్రపు గోవింద్ గారు కానీ, వీరిరువురు కూడా మరి నా ప్రయాసం గుర్తించి బిడ్డలందరికీ కూడా మరి తెలియజేస్తున్నారు. తగిన సహకారాలు వారు అందజేస్తున్నారు. వారు కూడా నా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఇక్కడ వివాహ ప్రకటన చదువుతూ ఉన్నాను. రెండవ ప్రకటన, దయచేసి సభంతా కూడా జాగ్రత్తగా వినాలి. రెండవ ప్రకటన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం కోమరాడ గ్రామ కాపురస్తులు కొమజి యేసురత్నం గారి కుమారుడు కొమజి సువర్ణరాజుకును, పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిల మండలం కనకలంక గ్రామ కాపురస్తులు గెద్దెడ వెంకటేశ్వర గారి కుమార్తె గెద్దెడ లక్ష్మీ ప్రసన్నకును 2026 సంవత్సరం జూన్ నెల 24వ తారీఖున బుధవారం ఉదయం 10 గంటలకే వరుడు స్వగృహమందు మరి ఇంటి వద్ద రెవరెండ్ పాస్టర్ బిషప్ డేవిడ్ రాజు గారి వివాహ కార్యక్రమం జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడును. కావున వీరు బయలు యథావిధిగా జతపరచకూడదని, న్యాయమైన ఆటంకమైన ఏదైనా ఉన్నాయడల లిఖిత పూర్వకంగా తగిన సాక్ష్యాధారాలతో వివాహ తేదీ లోపునే తెలియపరచవలనని ఇందు మూలముగా కోరుచున్నాము. రెండవ ప్రకటన, మరి మూడవ ప్రకటన మరి వివాహంలో తెలియజేస్తారు. దయచేసి ప్రకటన చదువుతూ ఉన్నాను. వివాహపు కార్డు, గెద్దాడు వారి పరిశుద్ధ వివాహము మరి బుధవారం ఉదయం 10 గంటలకే మరి వరుని స్వగృహం ముందు యొక్క కార్యక్రమం జరుగుతుంది. మరి బుధవారం ఉదయం 7 గంటలకి మరి ఎక్కడి నుంచి ప్రధానం వెళ్తుంది. దయచేసి సంఘ బిడ్డలు ఒక్కరు కాదు ఎవరైనా మరి వెళ్ళేవారు ఆసక్తి ఉంటే మరి మీరు దయచేసి మందిరం దగ్గరికి వచ్చేస్తే వారు తీసుకెళ్ళడానికి సిద్ధపడతారు. అలాగే ఉదయకాలం బుధవారం వివాహం అయిన తర్వాత మరి కనకేలంకలో మరి రాత్రి 7 గంటల నుంచి మరి వధువు స్వగృహం మందు మరి రిసెప్షన్ కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మంచి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాలని మరి సంఘం అంతా కూడా ప్రార్థన చేయండి. అలాగే జూలై నెలలో కూడా వివాహం జరగబడి ఉంది. ఆ యొక్క వివాహం కోసం కూడా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు చక్కని వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాలని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మరి నేను ఏదైనా మర్చిపోయింటే దయతో నన్ను క్షమించండి. ఈ యొక్క మరి వారాంతరపు కూడుకలు మీరు ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా మరి పాస్టర్ గారు మంగళవారం వస్తారు. మరి బుధవారం జరిగే కార్యక్రమం కోసం కూడా దయచేసి అందరూ కూడా సిద్ధపడండి. అనేక మంది బిడ్డలు స్కూల్కి కాలేజీకి వెళ్తున్నారు. వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారందరినీ కూడా క్షేమంగా దేవుడు చేర్చడానికి ప్రార్థన చేద్దాం. అలాగే మరి నల్ల పద్మ గారు సాక్ష్యం చెప్పారు. మరి యొక్క సాక్ష్యం కోసం కూడా ప్రార్థన చేయండి. యొక్క రోడ్డు కోసం. అలాగే మరి సహోదరి స్వాతి సాక్ష్యం చెప్పారు. మరి యొక్క కోసం కూడా ప్రార్థన చేయండి. ఆమె ఏమైతే మరి దేవుని యొక్క మరి తలంపు ఆమె ఏమైతే అనుకుందో ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చాలని మరి కడిలో ఉన్న మరి యొక్క కోసం కూడా ప్రార్థన చేయండి. మరి ఇంకో విషయం, అలాగే గెద్దడి వెర్రి గారు కూడా మరి నన్ను నా కుటుంబాన్ని దేవుడు ప్రేమించి 1000 రూపాయలు వారు అందజేశారు. వారు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నిన్నటి దినాన్ని మన సంఘ బిడ్డలు రాత్రి గెద్దడి రాజు మావి ఇంటికి వెళ్ళి ప్రార్థించినప్పుడు మావి చక్కని మాట ఇచ్చారు. బాబా నేను కూడా దేవుని సన్నిధికి వచ్చేస్తానని అతని నోటి నుంచి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్తాం అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే ఆయన నోటి నుంచి మంచి సాక్ష్యాన్ని ఆయన ఒప్పుకున్నాడు. మరి మా అక్క ఎంతో ప్రార్థన చేసింది. నాకు అక్కని అడిగినప్పుడు అమ్మని అడిగినప్పుడు అక్క వచ్చేతను అక్కని కూడా అంట. మరి దేవుడు ఆయన హృదయాన్ని మార్చాడు. అలాగే ఉదయకాలమే మరి ఎన్నాబతులు సుధీర్ బాబు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేశాను. ఆయన కూడా మంచి చక్కని సాక్ష్యం చెప్పాడు. దేవుడు నాకు ఇచ్చిన ఈ బలహీనతను బట్టి నేను దేవుని సంఘానికి ఇంకా మానను వచ్చేస్తానని నా బిడ్డ కూడా దేవుడికి మాట ఇచ్చాడు. ఆ ఇతర బిడ్డల కోసం చక్కని ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయండి. అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకునే ఒక కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదామండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మరి కానుకల నిమిత్తమై గెద్దడి కామేష్ వచ్చి ప్రార్థన చేస్తాడు. మరి ముగింపు ప్రార్థన గెద్దడి ఐజాక్ ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం. కామేష్ అలాగే ఇచ్చే మైక్
ప్రార్థిస్తున్నాను. మొదలైతే తీర్పునిచ్చున్నాను. మా ప్రియమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమున లెక్కైన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు వచ్చి నీ స్థుతించి ఆరాధించే భాగ్యం పేరు పేరు నియమించిందని మాకు కావాల్సిన పరిపాలన ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగించున్నాను తండ్రి. పర్లకు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. కొద్దిమందిగా కోరినాం తండ్రి ప్రభా. మారుదలు తండ్రి ప్రభా, మంచి వర్తమానం తండ్రి ప్రభా, దావీదు వలె తండ్రి ప్రభా మంచి ధ్వనితో జీవించి భాగం చేసి తండ్రి. అలాగే తండ్రి ప్రభా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కటి తండ్రి నీ సమాధానం